హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈవీఎస్ థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ సెమిస్టర్ 2 లెసన్స్లో బిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. సో ఫస్ట్ లెసన్ మన ఇల్లు అనే లెసన్ నుంచి ఫస్ట్ బిట్. ఆది మానవుడు ఎక్కడ నివసించేవాడు? సో ఆది మానవుడు గుహల్లో నివసించేవాడు. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఏవి? సో వాతావరణం, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత, అలానే లభ్యమయ్యే సామాగ్రి. ఇవన్నీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన అంశాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వేసవకాలంలో చల్లగా ఉండేది ఏది? సో మట్టి ఇల్లు అనేది వేసవకాలంలో చల్లగా ఉంటుంది. రాయలసీమ జిల్లాలో ఎక్కువగా కనిపించే ఇల్లు ఏది? సో రాతితో కట్టిన ఇల్లు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. రాయలసీమ అంటారు కదా, అలా. సో ఈ క్రింది వాటిలో క్యాన్వాస్ గుడ్డతో తయారై ఉండేది ఏది? సో గుడారాలు అనేవి క్యాన్వాస్ క్లాత్తో చేస్తారు. నెక్స్ట్, తాత్కాలిక నివాసాలు అనగా ఏమి? తాత్కాలిక నివాసాలు అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి మార్చడానికి వీలుగా ఉండేవి. సో ఆప్షన్ 2, ఒక చోట నుండి ఇంకో చోటికి చోటికి మార్చడానికి వీలుగా ఉండేది. మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లు ఏమంటారు? సో మట్టి గడ్డి అంటే కనుక అది కచ్చా ఇల్లు. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇల్లుని పక్కా ఇల్లు అంటారు. నెక్స్ట్, పైపుల్లో కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కానీ ప్రజలు నివసించడానికి గల కారణాలు. సో వారు వర్షం, గాలి, చలి నుండి తాము రక్షించుకోవడానికి ఉంటారు. అలానే సరైన నివాస స్థలం దొరకనందువల్ల ఉంటారు. సో బోత్ ఏ అండ్ 1 and 2. ఈ క్రింది వాళ్ళలో సరికానిది. నివాసాలు జంతువులను ఎండ, చలి, వాన, శత్రువుల నుండి రక్షిస్తాయి. కరెక్ట్. కొన్ని జంతువులు తమ నివాసాలు తామే ఏర్పరచుకుంటాయి. కరెక్ట్. కుందేళ్ళు, ఉడతలు, బొరియల్లో నివసిస్తాయి. కరెక్ట్. సింహం, ఎలుగుబంటి గూళ్ళల్లో నివసిస్తాయి. సింహం, ఎలుగుబంటి అనేవి గుహల్లో నివసిస్తాయి. సో ఆప్షన్ 4 అనేది సరికానిది. ఈ క్రింది వాటిలో నేలపైన మరియు నీటిలో జీవించే జీవులు ఏవి? కప్ప, అలానే మొసలి. రెండు కూడా వాటర్లోను అలానే భూమి మీద కూడా నివసిస్తాయి. ఈ క్రింది వాటిలో సరికానిది. పులి గుహలో నివసిస్తుంది. గుర్రాన్ని గుర్రపుశాలలో ఉంచుతారు. చేప నీటిలో నివసిస్తుంది. ఏనుగు, జిరాఫీ నీటిలో నివసిస్తాయి. రాంగ్. సో ఆప్షన్ 4 అనేది రాంగ్. పిచ్చుక గూడు కట్టుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? సో గడ్డి పుల్లలు, గడ్డి ఆకులు, పత్తి. సో ఇవన్నీ కూడా కరెక్ట్. ఈ క్రింది వాటిలో నివాసాలు పరిణామ క్రమాన్ని సరైన దానిని గుర్తించండి. సో ఆది మానవుల టైం దగ్గర నుంచి రావాలి కాబట్టి ఆప్షన్స్లో ఫస్ట్ 1 గుహ ఉండాలి, తర్వాత పూరిల్లు, తర్వాత మట్టిల్లు, తర్వాత పెంకుటిల్లు, తర్వాత డాబా ఇల్లు, తర్వాత బహుళ అంతస్తుల భవనం అంటే అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌస్, పెంకుటిల్లు, మట్టిల్లు, పూరిల్లు, గుహలు. ఫస్ట్ గుహలు రావాలి, లాస్ట్లో అపార్ట్మెంట్స్ రావాలి. నెక్స్ట్, చక్రాలు, టైర్లతో నిర్మించబడి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడవడానికి వీలుగా వాహనాన్ని ఏమంటారు? దాన్ని క్యారవాన్ అంటారు. చెట్ల కాండానికి రంధ్రం చేసి తన నివాసం ఏర్పాటు చేసుకునే పక్షి ఏది? అడ్రంగి పిట్ట. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఊరికి పోదాం. సెమిస్టర్ 2లో సెకండ్ లెసన్ ఊరికి పోదాం. బస్సు నిలుపు స్థలాన్ని ఏమంటారు? దాన్ని బస్ స్టాండ్ అంటారు, బస్సు ఆగు స్థలం, రెండు ఒకటే. సో బోత్ 1 and 2. నెక్స్ట్, ప్రస్తుతం ఉపయోగంలో లేని ప్రయాణ సాధనాలు ఏంటి? గుర్రపు బండిని కూడా ఎవరు వాడట్లేదు, గాడిదపై ఎక్కడం కూడా ఎవరు వాడట్లేదు, రథాన్ని కూడా ఎవరు వాడట్లేదు. సో పైవన్నీ కూడా ఏది వాడట్లేదు. ఈ క్రింది వాటిలో గాలిలో ప్రయాణించే వాహనాలు ఏవి? విమానాలు, హెలికాప్టర్లు. రోడ్లు ఎన్ని రకాలు? రోడ్లు అనేవి 6 రకాలు. మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. సో మొత్తం 6 టైప్స్. ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనాలు ఏవి? సో సాధనాలు అన్నారు. రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి ఏవి? సో రవాణా వ్యవస్థలో ముఖ్యమైనవి రోడ్లు సరిగ్గా లేకపోతే జనాలు చాలా ఇబ్బంది పడతారు. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండే రంగులు ఏవి? సో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు లేదా ఆరెంజ్. ఇవన్నీ కూడా. ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండే పసుపు లేదా ఆరెంజ్ రంగు దేనిని సూచిస్తుంది? సో బయలుదేరడానికి సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తుంది. అదే గ్రీన్ అనేది వెళ్ళడాన్ని సూచిస్తుంది. రెడ్ అనేది ఆగడాన్ని సూచిస్తుంది. వాహనాలు నడపడానికి ఏ ఇంధనాలు అవసరం? సో పెట్రోల్ అవసరం, డీజిల్ అవసరం, సిఎన్జి కూడా అవసరం. నెక్స్ట్, భారత ప్రభుత్వం విద్యుత్, సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని చెప్పడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే పొల్యూషన్, పర్యావరణానికి హాని కలిగించవు కాబట్టి. నెక్స్ట్, మామూలుగా ప్రజలు ప్రయాణించుటకు వాహనాలు ఉన్నాయి, అవి కాక సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు ఏవి? సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు ఏవంటే కనుక అంబులెన్స్, రోడ్ రోలర్, ప్రొక్లైనర్, ఫైర్ ఇంజిన్. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్, సెమిస్టర్ 2లో థర్డ్ లెసన్ మాట్లాడుకుందాం. ఇతరులకు మన భావాలకు
మన భావాలకు ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని ఏమంటారు? సో భావాలను తెలిపేదాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి వేటిని ఉపయోగిస్తారు? నృత్య కళాకారులు ఎప్పుడు కూడా ముద్రలను ఉపయోగిస్తారు. భావ వ్యక్తీకరణలో భాగమైన వీటిని ఏమంటారు? సో యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఇలా ఎమోజీస్ ఇవ్వాలి. సో ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదు. సో వాటిని ఎమోజీలు అంటారు. మనం దూరదర్శన్ చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలగడం అనేది ఏ భావ వ్యక్తీకరణ? దూరదర్శి చూడడం అనేది పరోక్ష భావ వ్యక్తీకరణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు సంబంధించినవి ఏవి? పోస్ట్ కార్డులు, మెయిల్, మెసేజ్లు ఇవన్నీ కూడా పరోక్ష. ప్రత్యక్ష అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, పరోక్ష అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం, భావాలను వ్యక్తపరచడం. ఈ క్రింది వాటిలో సరికానిది. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి చెప్పదలుచుకున్న విషయాన్ని డంకా ద్వారా తెలిపేవారు. సరికానిది అన్నారు కదా. సో డంకా ద్వారా తెలిపేవారు. పొగ ద్వారా సూచనలు, సంకేతాలు ఇచ్చేవారు. పావురాల ద్వారా లేఖలు పంపేవారు కాదు అని ఉంది. యాక్చువల్లీ పంపేవారు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. గుర్రపు స్వారీ చేసేవారి ద్వారా వర్తమానాలు పంపేవారు. సో లేఖలు అనేవి పంపేవారు. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం ఏమంటారు? సంకేతాల ద్వారా వ్యక్తపరచడాన్ని సంకేత భాష అంటారు. చెవిటి, మూగ వంటి దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు భాషను ఏ భాషను ఉపయోగిస్తారు? సంకేత భాషను ఉపయోగిస్తారు. అందరూ సైగల భాష అని పెడతారేమో, అది రాంగ్. సంకేత భాషను ఉపయోగిస్తారు. ఈ క్రింది వాటిలో సరైనది. పక్షులు పొలంలో దిష్టి బొమ్మలను చూసి కాపలా మనిషిగా ఊహించుకుంటాయి. కరెక్ట్. చీమలు వాటి కాళ్ళ తల ద్వారా వాటి భావాలను వ్యక్తపరుస్తాయి. కరెక్ట్. సో 2 కూడా కరెక్ట్. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? సో కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకల్ని ఊపుతాయి. ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి అనేది ఏ భావ వ్యక్తీకరణకు చెందినది? అది శ్రవణ భావ వ్యక్తీకరణ. ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడుగుతున్నాడు. కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకటి దువ్వుకుంటాయి. కరెక్ట్. నెక్స్ట్, పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. కరెక్ట్. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. కరెక్ట్. నెక్స్ట్, వాగల్ డ్యాన్స్ అనేది కందిరీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. యాక్చువల్లీ కందిరీగలు కాదు, తేనెటీగలు. సో ఆప్షన్ 4 అనేది రాంగ్. వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని దేని ద్వారా తెలుపుతాయి? సో అవి నాట్యం ద్వారా తెలుపుతాయి. నెక్స్ట్, సెమిస్టర్ 2లో లెసన్ 4 ఆటలు వినోదం. లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్కి చెందనివి అని అడుగుతున్నారు. సో కబడ్డీ అనేది ఇండోర్ గేమ్ కాదు. క్యారమ్ బోర్డు, చదరంగం, అష్టాచమ్మా అనేవి ఇండోర్ గేమ్స్. ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు. నెక్స్ట్, ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానాల్లో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు. ఈ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్కి సంబంధించిన ఉదాహరణ? కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్సే. మన రాష్ట్ర క్రీడ అనేది కబడ్డీ. మన జాతీయ క్రీడ అనేది హాకీ. పల్లెల్లో ఆడే ఆటలను ఏమంటారు? సో పల్లెల్లో ఆడే ఆటలను ప్రాంతీయ క్రీడలు అంటారు. బ్యాటు, బాల్, స్టంపులు అనేవి ఏ ఆట ఆడేందుకు పరికరాలు? క్రికెట్ ఆడేందుకు. ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణలు అన్నీ కూడా బొంగరాలాట, కర్రబిల్ల, తొక్కుడు బిల్ల, నేలబండ, ముక్కుగిల్లి ఆట ఇవన్నీ కూడా ప్రాంతీయ క్రీడలు. టెన్నికాయిడ్ ఆడేందుకు మనం ఉపయోగించే పరికరాలు? సో ఆప్షన్ 1 రింగ్. ఈ క్రింది వాటిలో బాల్తో ఆడే ఆటలు ఏవి? క్రికెట్, బాస్కెట్బాల్, టెన్నిస్ ఇవన్నీ కూడా బాల్తో ఆడతాం. ఈ క్రింది వాటిలో సరైనవి. సరైనవే కదా. ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆడడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. కరెక్ట్. కళ్ళపై ప్రభావం చూపుతుంది. కరెక్ట్. ఊబకాయం వస్తుంది. కరెక్ట్. ఆట స్థలంలో రోజుకు కనీసం 2 గంటలు ఆడాలి. కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్టే. ఈ క్రింది వాటిలో ఆటల యొక్క ఉపయోగాలు ఏవి? ఆటల యొక్క ఉపయోగాలు: ఆనందం, ఆరోగ్యం పొందుతాం, ఏకాగ్రత, సహనం అలవాటు చేసుకోరు అని ఉంది. అది రాంగ్. తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడటం. కరెక్ట్. ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోరు అని ఉంది. సో ఆప్షన్ బి, ఆప్షన్ డి రాంగ్. ఏసీ కరెక్ట్. నెక్స్ట్, లెసన్ 5 దిక్కులు, మూలలు. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను ఏమంటారు? సరిహద్దులు అని అంటారు. 2 దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? మూల అంటారు. నేటి కాలంలో వేడిని ఉపయోగించి మనం దిక్కులను కనుగొంటున్నాం. దిక్సూచిని యూజ్ చేసి కనుగొంటున్నాం. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?
ఇంటి చుట్టూరు ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు. చాలామంది హద్దులు అని పెడతారేమో, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు. బాగా తెలిసిన ప్రదేశంను ఏమంటారు? సో చాలామంది గుర్తులు అని పెడతారేమో, అది రాంగ్ అవుతుంది. మైలురాలు అంటారు. బాగా తెలిసిన ప్రదేశంను మైలురాలు అంటారు. గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటిని ఏమంటారు? గుర్తులు అంటారు. గుర్తింపు చిహ్నాలకు ఉదాహరణ సో పాఠశాల గుర్తు, ఆసుపత్రి గుర్తు, పంచాయతీ కార్యాలయం గుర్తు. సో పైవన్నీ కూడా కరెక్టే. పురాతన కాలంలో దిక్కులను ఎలా కనుగొనేవారు? సో సూర్యుని ద్వారా, నక్షత్రాల ద్వారా, పవనాల దిశల ద్వారా. మొత్తం పైవన్నీ కూడా కరెక్టే. వీటన్నిటి ద్వారా పురాతన కాలంలో దిక్కులను కనుగొనేవారు. సో ఇవన్నీ బిట్స్ సెమిస్టర్ 2 నుంచి ఎలా అడుగుతున్నారు. నెక్స్ట్ ఈవీఎస్ 4th క్లాస్ నుంచి బిట్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. థ్యాంక్ యూ.